ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు మనకి సందేశం ఏం ఇవ్వబోతున్నారు అని అంటే, అసలు బాబాగారు ఈరోజు మనకి ఈ మంగళవారం నాడు బాబాగారు ఇచ్చే సందేశం వినాలి అంటే ముందుగా కళ్ళు మూసుకొని ఇక్కడ ఉన్న హనుమంతుణ్ణి తాకినట్లయితే నీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన రహస్యం నీతో చెప్పాలంట. అది ఏంటి అని అంటే, నువ్వు వీడియో పూర్తిగా చూడాలి. నిన్ను ఏదో హెచ్చరించాలని, ఏదో జాగ్రత్తలు చెప్పాలని, నీ భవిష్యత్తు గురించి చెప్పాలని, రాబోయే రోజుల్లో మరీ ముఖ్యంగా నీకు జరగబోయే దాని గురించి చెప్పి నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పాలని పరుగున వచ్చారు. నువ్వు గనుక ఇప్పుడు తెలుసుకోకపోతే నీకు ప్రమాదం. జాగ్రత్త. సాక్షాత్తు ఆ రామయ్య పంపించిన హనుమయ్య నీతో ఏదో చెప్పాలని వచ్చారు. నీకోసం జాగ్రత్తలు చెప్పడానికి వచ్చారు. అంటే ఎన్ని జన్మల పుణ్యఫలం నీకు ఉంటేనో కానీ ఈరోజు వారి సందేశాలని నువ్వు వినలేవు. ఇలా వినగలుగుతున్నావు అని అంటే మరి ముఖ్యంగా నీ భవిష్యత్తులో జరగబోతున్న ఆ కష్టం గురించి, ఆ ప్రమాదం గురించి, ఆ నష్టం గురించి, నువ్వు ఎదుర్కోబోతున్నటువంటి పరిస్థితుల గురించి నువ్వు తెలుసుకోబోతున్నావు. అది కూడా నువ్వు ఆ హనుమంతుని దయ వల్ల, ఆ హనుమంతుని ద్వారా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. ఆ హనుమంతుని దయ వల్ల నీకు మంచి సందేశాన్ని అయితే ఈరోజు అందించబోతున్నాను బిడ్డ. ఎందుకంటే అందరికీ ఈ అవకాశం రాదు. నీకు వచ్చింది అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం నీకు ఉంటేనే కానీ, నీకు ఆ హనుమంతుని అనుగ్రహం నిండుగా మెండుగా నీ మీద ఉంటేనే నువ్వు ఏదో కష్టాల్లో ఉన్న, ప్రమాదాల్లో ఉన్న, చిక్కుకున్నా, నువ్వు ఎంది చిక్కుల్లో పడినా కూడాను వెంటనే నువ్వు బయటికి రాగలిగే నీకు శక్తిని ఆ హనుమయ్య ఇవ్వబోతున్నారు. మనస్ఫూర్తిగా నువ్వు హనుమయ్యని తాకి నువ్వు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడాను సత్యమే బయటపడుతుంది. ప్రతి ఒక్క రహస్యము కూడాను బయటపడుతుంది. నీ జీవితంలో నీకేం జరగబోతోంది, పూర్తి భవిష్యత్తు అయితే ఈరోజు బయటపడబోతుంది బిడ్డ. కాబట్టి కళ్ళు మూసుకొని నువ్వు ఆ హనుమయ్యని తాకి నువ్వు నీ సాయి మీద భారం వేసి హనుమయ్య మనసులో తలుచుకునే జై శ్రీరామ్ అంటూ శ్రీరాముని మనసులో తలుచుకొని ఆ ఆది దంపతుల్ని కూడా నీ మనసులో, నువ్వు ఆదర్శ దంపతుల్ని కూడా నువ్వు ఖచ్చితంగా నీ మనసులో అనుకున్నట్లయితే నువ్వు ఈరోజు ఏ హనుమయ్యనైతే నువ్వు తాకావో స్వయంగా ఏదో చెప్పబోతున్నారు. ప్రతి ఒక్కటి తెలుసుకొని జాగ్రత్త పడు అంటూ బాబాగారు అయితే ఈరోజు ఈ సందేశంతో వచ్చారండి. నిజంగా బాబాగారి సందేశం వినాలి అనుకుంటే కనుక వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూస్తేనే బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది అర్థమవుతుంది. అలాగే బాబాగారి కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలుపెట్టండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వాలని కోరుకుంటున్నాను. ఇక ఆ హనుమయ్య ఈరోజు ఏం చెప్పబోతున్నారో విను తల్లి. ఈ సందేశాన్ని అందుకొని నీ జీవితంలో రాబోతున్న కష్టాలని నువ్వు దూరం చేసుకో. నీ జీవితంలో నీ సొంత తెలివితేటలతో ఎవ్వరి మీద ఆధారపడకుండా అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో ముందుకి దూసుకు వెళ్తున్న నీ సొంత వ్యక్తుల వల్ల ఎక్కువగా నువ్వు మోసపోయేటటువంటి సందర్భాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా వాళ్ళు నమ్మిన వాళ్ళే.
నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు. ప్రాణ స్నేహితులైనా కావచ్చు, ప్రాణమిత్రుడైనా కావచ్చు, అలాగే దగ్గర బంధువులైనా కావచ్చు. ఏ విధంగా ఎవరైనా సరే నీ పట్ల నీ జీవితంలో కోలుకోలేని దెబ్బ తీయబోతున్నారని వీళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా నమ్మించి మోసం చేస్తారట. ఇలా జరిగే అవకాశాలు నీ జీవితంలో ఎక్కువగా ఉన్నాయంట బిడ్డ. అలాగే ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు తెలిసిన వ్యక్తి దగ్గర వారికి చెప్పుకొని ఉన్నావు కాబట్టి వారు మంచిగా నటిస్తూ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు. అంటే నిన్ను ఎదుటి వ్యక్తుల దగ్గర చెడుగా చిత్రీకరించే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇటువంటి అంశాలు నీ జీవితంలో రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి కూడాను. అది కూడా ఈ 4-5 రోజుల్లోనే జరుగుతాయి. నీ జీవితంలో ఇప్పటి వరకు కూడాను ఇటువంటివి జరగకపోతే ముందు జరగబోయే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి బిడ్డ. అందుకనే హనుమయ్య నీకు ఏదో చెప్పాలని పదే పదే నిన్ను హెచ్చరిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ హనుమయ్య తాకిన వారు ఎవరైతే ఉన్నారో స్త్రీలు వారి గురించి సీతమ్మ ఏం చెప్పబోతోంది అంటే, స్త్రీలకు కుటుంబ సభ్యులంటే జీవిత భాగస్వామి తరపున బంధువులు, కుటుంబ సభ్యుల వల్ల జరిగే కొన్ని సంఘటనలు ఎలా ఉంటాయి అంటే అవి నిన్ను ఎంతో మానసిక క్షోభకి గురి చేసేలాగా ఉన్నాయని. బిడ్డ, ఖచ్చితంగా నువ్వు అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితి అయితే గనక నీకు ఉంటుంది. ఇక చూసుకున్నట్లయితే నీ భర్త తరపు బంధువుల నుండి నీకు మానసికమైన క్షోభని ఎదుర్కోబోతున్నావు. అయినప్పటికీ కూడా నువ్వు ఇన్ని రోజుల పాటు మౌనంగా ఉండి ఆ తర్వాత నువ్వు ధైర్యాన్ని తెచ్చుకొని వారిని ఎదిరించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే నీ యొక్క జీవితంలో వచ్చిన సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా నువ్వు పరిష్కారాన్ని అయితే కనుగొంటున్నావు అన్నమాట. సహనం కోల్పోతే ఎంతటి అమాయకమైన వ్యక్తి అయినా సరే ధైర్యంతో ముందడుగులు వేస్తారు. అంటే ఒక పిల్లిని తీసుకువచ్చి ఇంట్లో బంధించి కొడితే కూడా అది కొంతకాలానికి పులిలా తిరగబడుతుంది. నీ జీవితంలో కూడా అదే జరగబోతుంది. నువ్వు ఇంతకాలం ఏవైతే నీకు చేస్తున్నారో, అంటే మాటలతో కానీ చేతలతో కానీ ఏవైతే చేస్తున్నారో వాటన్నింటినీ కూడా మౌనంగా భరిస్తూ వచ్చావు. నా వల్లే కదా, నా అత్తింటి వారే కదా, నా భర్త తరపున వారే కదా అంటూ అన్నీ భరిస్తూ వచ్చావు. ఇక నీకు కూడా సహనం అనేది చచ్చిపోయింది తల్లి. అందుకే ఇక తిరగబడాలి అనుకుంటున్నావు. ఎన్నాళ్ళు వీళ్ళ మాటలు పడాలి? నేను అన్న ధైర్యం అయితే నీకు వస్తుంది అంటే ఒక్కసారి నీ పుట్టింటిని వదిలి నీ అత్తవారి ఇంటికి వచ్చేశాక ఇక పుట్టింటిని మర్చిపోయావు అంటే ఇక నా జీవితం ఇక్కడే, ఇక నా చివరి వరకు నా బ్రతుకంతా ఇక్కడే, నా భర్త, నా అత్తమామలు, నా ఆడబిడ్డలు, నా అత్తింటి వారి తరపున వాళ్ళు అన్నీ నువ్వు బ్రతికేస్తూ ఉన్నావు. వారికి ఎంతో మర్యాద ఇచ్చావు, ఎంతో గౌరవం కూడా ఇచ్చావు. నీ వల్ల చేతనయింది వాళ్లకు చేస్తూనే ఉన్నావు. ఎప్పుడూ కూడా వారి మంచిని కోరుతూనే ఉన్నావు. ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా ఆదుకుంటూనే వస్తూనే ఉన్నావు. కానీ వారు నిన్ను అర్థం చేసుకోలేకపోయారు.
కానీ ఇప్పుడు అలా కాదు. రాబోయే రోజుల్లో ఎవరైతే నిన్ను ఎంతకాలంగా బాధ పెట్టారో, ఎంతకాలంగా మానసిక క్షోభకి గురి చేశారో వారి గురించి, నీ గురించి ఒక పెద్ద సంఘటన అనేది జరగబోతుంది. ఆ సంఘటన ద్వారా ఏమవుతుంది అంటే నిన్ను నువ్వు రుజువు చేసుకునే ప్రయత్నం అయితే నువ్వు చేస్తావు తల్లి. వాళ్ళల్లో వాళ్ళ మనసులో ఉన్న నీ మీద ఉన్న చెడు భావాలు, చెడు అభిప్రాయాలని నువ్వు తొలగించబోతున్నావు. ఎందుకంటే నీకు కూడా మనసు విరిగిపోయి, మనసంతా విసిగిపోయి, నేను ఇంకా ఎన్నాళ్ళు ఇలా వీళ్ళు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నన్ను అర్థం చేసుకోకుండా ఉన్నారు, నేను మంచిగానే కదా ఉన్నాను, వారితో మంచి కోరుకుంటూనే ఉన్నాను కదా, అయినా కూడా వాళ్ళు నన్ను అపార్థం చేసుకొని నేను ఒక చెడ్డ వ్యక్తిగా నన్ను భావిస్తూ దూరం దూరం ఉంచుతున్నారు. ఇక నా వల్ల అవ్వటం లేదు, నన్ను నేను రుజువు చేసుకోవాలి అన్న గట్టి సంకల్పంతో నువ్వు ఆ సంఘటన ఎప్పుడైతే జరుగుతుందో ఆ సంఘటనలో నువ్వు ఒక రకంగా చెప్పాలి అంటే దావాగ్నిలాగా బయటపడబోతున్నావు. నీ మనసులో ఉన్నదంతా చెప్పబోతున్నావు. నేను ఇంతకు ముందు కూడా ఇలానే ఉన్నాను, ఇప్పుడు ఇలానే ఉన్నాను, మీ మంచి కోరుకున్నాను, నేను ఎప్పుడు నా వ్యక్తిత్వం ఇది అంటూ నువ్వు నిరూపించుకునే ప్రయత్నం అయితే చేస్తావు. ఆ ఒక్క సంఘటనతో ఇదివరకు ఉన్న మీ మధ్య అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో నీ అత్తింటి వారి తరపున నీకు ఉన్న అభిప్రాయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను పటాపంచలు అయిపోయాయి. అందరూ కూడా నిన్ను అర్థం చేసుకుంటారు. ఇలాంటి వ్యక్తినా నేను ఇంతకాలం అపార్థం చేసుకున్నాను అని వాళ్ళు పశ్చాత్తాపపడతారు. అయితే తర్వాత నీకు క్షమాపణలు కూడా కోరుతారు. నీ మంచి మనసు తెలియక అపార్థం చేసుకున్నావు అంటూ వాళ్ళు క్షమాపణ కూడా కోరి నిన్ను ప్రేమగా దగ్గరగా చూసుకుంటారు. కాబట్టి రాబోయే రోజులు నీకైతే అద్భుతంగా ఉండబోతున్నాయి బిడ్డ. ఇదే నీకు సీతమ్మ తల్లి చెప్పాలనుకుంటున్నా, అలాగే ఆ హనుమయ్య చెప్పాలనుకుంటున్నా, ఆ రామయ్య చెప్పాలనుకుంటున్నా ఒక రహస్యం, నీ జీవితానికి సంబంధించిన రహస్యం. ఇక మీదట నీ జీవితంలో అన్నీ కూడా ఆనందాలే ఉంటాయి. ఇక ఎవ్వరూ కూడా నిన్ను అపార్థం చేసుకోరు. నువ్వు భయంతోనో బెరుకుతోనో బతకాల్సిన అవసరం కూడా లేదు. బాధపడుతూ కన్నీళ్లతో బ్రతకాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. ఇక నీ ఇంట్లో నువ్వే మహారాణివి కాబోతున్నావు. అందరూ కూడా నువ్వు చెప్పిందే శాసనంగా భావిస్తారు బిడ్డ. ఆఖరికి నీ భర్త కూడా. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉండబోతున్నాయి. అందరి మనసు ఎదిగి నడుచుకో బిడ్డ, ఆ జీవితం ఆనందంగా ఉంటుంది అని సీతమ్మ తల్లి అలాగే ఆ హనుమయ్య రామయ్య చెప్తున్న మాట బిడ్డ. అలాగే మన హనుమయ్యని తాకిన పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి వారి జీవితం చూస్తే గనక మీ జీవిత భాగస్వామి తరపు వ్యక్తులు అంటే వారి తరపు బంధువులు కావచ్చు, నీ పైన కొంతకాలం పాటు పెత్తనం కూడా చేసే అవకాశాలు అనేవి ఉండవు. అంటే నువ్వు జీవితంలో నీ భార్య యొక్క పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు. నీ యొక్క జీవితంలో అనేక విషయాలలో నీ జీవిత భాగస్వామి ప్రభావం కూడా ఉంటుంది. ఇక నీ యొక్క జీవితంలో అనేక విషయాలను నువ్వైతే సొంతం చేసుకోబోతున్నావు. అదేవిధంగా నీ సంతానాన్ని అభివృద్ధి పదంలో నడిపించటానికి నీ జీవిత భాగస్వామి ఎంతగానో కృషి చేస్తుంది బిడ్డ. ఈ విధంగా నీ జీవిత భాగస్వామిలో మంచి చెడు అనే రెండు అంశాల యొక్క రూపరేఖలను కూడా నీ జీవిత భాగస్వామిలో కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒక మనిషి అంటే
మంచి చెడుల కలయికే కదా మనిషి జీవితం. వ్యక్తిత్వం అంటే ఇక్కడ హనుమయ్యని తాకిన పురుషులు కొంతమంది ఎవరైతే ఉన్నారో మద్యపానం సేవించటం వల్ల వాళ్ళ అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయంట. కాబట్టి నువ్వు మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీ హనుమయ్య హెచ్చరిస్తున్నాడు బిడ్డ, కోరి కోరి కష్టాలను ఇబ్బందులను కొని తెచ్చుకోవద్దు అని కూడా హెచ్చరిస్తున్నాడు. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా నీ జీవిత భాగస్వామితో విభేదాలు, గొడవలు కలిగినటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంట. జాగ్రత్తగా చాలా అంశాల్లో ఇదే విధంగా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ. ముఖ్యంగా హనుమయ్యను తాకిన వారు ఎవరైతే ఉన్నారో వారు మనసుని చాలా అదుపులో ఉంచుకోవాలి. రాబోయే రోజుల్లో వారి మనసు ఎలా ఉంది, వారి మనసు ప్రభావం ఎలా ఉంటుంది, జరిగిపోయిన కాలంలో వారు ఎలా ఉన్నారు, వాటన్నింటినీ ఎలా సరిదిద్దుకోవాలి అని ఈరోజు హెచ్చరిస్తున్నారు. మన హనుమయ్య ఏ విషయంలో హెచ్చరిస్తున్నారో, ఎలా ఉండాలని బుద్ధి చెప్తున్నారో తెలుసుకో బిడ్డ. నీ జీవితంలో పరాయి స్త్రీ పాత్ర కూడా ఎక్కువగా కనిపిస్తుంది బిడ్డ. ఈ పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులు నిన్ను లోబర్చుకోవటానికి వారి ప్రయత్నం వారు చేస్తూనే ఉంటారు. అంటే ఏ విధంగానో తెలుసా, ఎలానో తెలుసా, నువ్వు పనిచేసే చోట కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వారు ఆ వ్యక్తులైనా కావచ్చు, లేదా ఇంతకు ముందు నీకు పరిచయమైన వ్యక్తులైనా కావచ్చు, కొత్తగా పరిచయం అయ్యే వాళ్ళు కావచ్చు. ఏదో ఒక రకంగా నిన్ను మోసం చేయటానికి, అలాగే నీ జీవితాన్ని నాశనం చేయటానికి, నిన్ను లోపరుచుకోవడానికి వారైతే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నువ్వు ఎలాంటి సహవాసాల జోలికి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నీ కుటుంబం జీవితం చాలా సాఫీగా, ఆనందంగా సాగిపోతుంది బిడ్డ. కాబట్టి ఈ విషయాన్ని గమనించి నువ్వు ముందుకి సాగాల్సిన పరిస్థితి అయితే ఉందంట. మనసుని అదుపులో ఉంచుకోవాలి. పక్క చూపులు చూడకూడదంట, పక్క దారులు తక్కకూడదు. ఎదుట వ్యక్తి ఎలాంటి వ్యక్తి, నా జీవితంలో నా జీవిత భాగస్వామి ఉంది, నా భార్య ఉంది, నన్ను నమ్ముకొని ఉంది, తన సర్వస్వాన్ని నా కోసం త్యాగం చేసి ఉంది అని ఒక్కసారి నీ జీవిత భాగస్వామిని గుర్తు చేసుకోవాలట. ఎలా అంటే అరణ్యవాసంలో ఉండగా ఒకసారి శూర్పణఖ రామయ్య కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, రామయ్య నా సీత కోసం నా జీవితం అంకితం చేయబడి ఉంది, నేను పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడను అని ఏ విధంగా అయితే శూర్పణఖకు బుద్ధి చెప్పి పంపాడో అలా ఉండాలంట బిడ్డ. ఎందుకంటే నిన్ను నమ్ముకొని నీ జీవిత భాగస్వామి నీ ఇంట్లో ఉంది, నీ కోసం ఉంది, నీ బిడ్డల కోసం ఉంది, నీ మంచి కోరి ఉంది. నీకు ఏదైనా రవ్వంత జరిగితే తన విలవల్లాడిపోతుంది. అలాంటి వ్యక్తికి నువ్వు ద్రోహం చేయకూడదట. కలలో కూడా ఆలోచన రానివ్వకూడదు. ఎదుటి వ్యక్తి అక్కడ ఉన్నవారు ఎంత గొప్పవారైనా సరే, ఎంత అందంగా ఉన్నవారైనా సరే, నీ జీవిత భాగస్వామిని ఆ నిమిషంలో నీ కళ్ళ ముందు నిలుపుకోవాలి, నీ మనసులో నిలుపుకోవాలి. అప్పుడు నీ మనసులో ఉన్న చెడు అభిప్రాయాలు, దురాలోచనలు అన్నీ కూడా తొలగిపోతాయంట. ఎలా అంటే రామయ్యలాగా ఉండాలయ్యా, నేను నా సీతమ్మను నా మనసులో ఉంచుకొని ఏకపత్ని వ్రతుడిలాగా ఎలా ఉన్నానో నువ్వు కూడా అలా ఉండాలి అని ఒక్క ముక్కలో చెప్తున్నారు. బిడ్డ జాగ్రత్త. ఇక నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో, వ్యాపారం చేస్తూ ఉంటే గనుక ఆ వ్యాపారం చేసే చోట వ్యాపార భాగస్వాముల వల్ల కొంచెం మోసం, నష్టం అనేది నీకు జరగబోతోంది. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో జాగ్రత్త. మీకు మనస్పర్ధలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తున్నాయంట. నీ కుటుంబ సభ్యులతో నువ్వు తగాదాలు పెట్టుకునే అవకాశం ఉందంట. దానికి నీ యొక్క భాగస్వామి కారణం కావచ్చు, వ్యాపార భాగస్వామి కారణం కావచ్చు. కాబట్టి నీ జీవితంలో మంచి చెడులు అనేవి అన్నీ కూడా ఇక్కడ కనబడుతూ ఉన్నాయి.
కళ్ళకు కట్టినట్టు వాటన్నింటినీ కూడా నువ్వు దాటుకొని వెళ్ళాలి. ఏ సమయంలో ఎలా ఉండాలి అన్నది నువ్వు తెలుసుకొని నేర్చుకోవాలి. బిడ్డ, అయితే ఈ విధంగా అయితే నువ్వు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి నువ్వైతే బయటపడగలుగుతావు. కాబట్టి చెడు ఆలోచనలకు పోకుండా, పరాయి స్త్రీల సహవాసం చేయకుండా, వ్యాపారస్తులతో జాగ్రత్తగా ఉండి, నీ రహస్యాలు ఏవైతే ఉన్నాయో అవి పక్క వాళ్ళతో ఎక్కువగా చెప్పకుండా, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరిని ఎంత దాకా తీసుకురావాలి అన్నది నీకు బాగా తెలిసి ఉండాలంట. బిడ్డ, జీవితం మీద నీకు ఒక పట్టు ఉండాలంట, అన్నీ తెలిసి ఉండాలంట. అప్పుడే జీవితం, నీ సాంసారిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందంట. అలాగే రామయ్య కూడా ఏదో చెప్తున్నారు నీకు. ఇదే బిడ్డ, చెప్పాలనుకున్నది కూడా ఇదే. హనుమయ్య, రామయ్య, సీతమ్మ వీళ్ళందరూ కూడా నీతో చెప్పాల్సింది ఇదే. ఏ విధంగా ఉంది హనుమయ్యని తాకిన పురుషులందరికీ కూడా ఏం చెప్పారో విన్నారు కదా. అలాగే ఆ రామయ్య, సీతమ్మ కూడా ఇద్దరూ కూడా ఏ రహస్యాన్ని అయితే చెప్పారో వారి జీవితంలో జరిగే నష్టాలని, కష్టాలని గురించి చెప్పారు. వారి జీవితం గురించి రహస్యాలని చెప్పారు. వారు ఎలా ఉండాలో కూడా చెప్పారు. మన ఆదర్శ దంపతులైన సీతారాముల సందేశం, అలాగే మన సీతారాముల బంటుడైనటువంటి హనుమయ్య సందేశం ఈరోజు విని ప్రతి ఒక్కరూ కూడాను ఇలాగే నడుచుకుంటారని, అంటే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది బిడ్డ. ఇక ఈ సాయి ఆశీస్సులు, ఆశీర్వాదాలు మీ మీద ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. అలాగే మన సీతారాముల ఆశీస్సులు, మన హనుమంతుని ఆశీస్సులు మీ మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకి తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరూ కూడాను లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. రేపటి సాయి సందేశంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.